I said, please excuse me from all the wishing formalities. I will be really bad at doing it. Uh, First of all, Prarve Valaku, I would like to thank them for giving me this opportunity to study a book. And for somebody like me, it takes a great push to read something. But Prarve had been always supporting me to study something. ఇందాక బాలరెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసేప్పుడు చెప్పారు వెంటనే ఒప్పుకున్నానని. ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ ఐ నీడ్ టు గ్రాబ్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ఇట్. థ్యాంక్ యూ ప్రదవి, ఐ నీడ్ టు థ్యాంక్ యూ ఆల్. I am also giving you a rider. I do not know if I'll be able to justify this word, the review. సమీక్ష చేయగలనో లేదో నాకు తెలియదు. But I'll make myself comfortable sharing what I perceive from this book. Please excuse me. And also నేను ఒక అపాలజీ చెప్పాలని అనుకున్నాను, ఎందుకంటే I struggle with languages. దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పాలిగ్లాట్స్. ఇక్కడ చాలా మందికి తెలుసు, అనేక భాషలు తెలుసు. మీ అందరి ముందు ఇఫ్ ఐఎమ్ టెలింగ్ దట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ లాంగ్వేజెస్, ఇట్స్ అ గ్రేటెస్ట్ సిన్ అనుకున్నాను నేను. ఎస్పెషల్లీ మిస్టర్ ప్రకాష్ రాజ్ ఇస్ హియర్. హీ సెడ్ హీ నోస్ 8 లాంగ్వేజెస్ అండ్ ఆల్సో. కానీ ఐ కెన్ డూ దిస్ స్విచ్చింగ్ ఐ గెస్, ఎందుకంటే వరాల ఆనంద్ గారు హీ సేస్ దిస్ లాంగ్వేజ్ ఆల్సో హ్యాస్ ఎవల్యూషన్ అని. అండ్ దేవకీ దేవి గారు కూడా చెప్పారు ఇంగ్లీష్ లేకుండా మేము మాట్లాడగలమా అని. ఇట్స్ నాట్ దట్ ఐ నో ఇంగ్లీష్, బట్ I cannot speak completely in both the languages. So with this, I want to start off. నాకు ఈ బుక్ చదువుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ ద టైటిల్ ద్రవిడ వివక్షపై దక్షిణ స్వరం. అయితే చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇది దక్షిణ స్వరం కంటే కూడా ధిక్కార స్వరం అంటే చాలా బాగుండేది అనుకున్నాను ఫస్ట్ మొత్తం చదివిన తర్వాత. అండ్ యాక్సిడెంటల్లీ మీరు కూడా అదే అన్నారు. బట్ కానీ దీంట్లోంచి ఒక క్వశ్చన్ వచ్చింది నాకు, ఏంటి అంటే ద్రవిడాను దక్షిణ వేరా అని. చక్రపాణి గారు యాక్సిడెంటలీ హీ ఆల్సో టచ్డ్ అపాన్ దిస్ పాయింట్. ద్రవిడ అండ్ దక్షిణ ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయా అసలు అనేది నాకు తెలియదు. దాని నుంచి నేను ఆన్సర్స్ వెతకడం మొదలు పెట్టాను, మీ అందరూ ఆథర్స్ అందరు రాసిన దాంట్లోంచి. సో వన్ థింగ్ నాకు ఒకటి ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయింది ఏంటంటే, మీరు అందరు చదివి ఉండుంటారు రూట్స్, అలెక్స్ హలీ రాసిన 7 తరాల్లో. There is a very small conversation, ఒక చిన్న conversation where this it goes like this. ఎట్లా అంటే nobody can be a friend and a slave at the same time, father says to somebody, and that person asks, why puppy, why cannot why, then he says nobody can own a friend. So it's basically a friendship and slavery cannot exist together. ఇట్ వుడ్ బీ ఫూలింగ్ అవర్సెల్వ్స్. మనల్ని మనం వంచుకున్న వాళ్ళం అవుతాం, ఒకరికి స్లేవ్గా ప్రవర్తిస్తూ వీరు నా ఫ్రెండ్ అనుకుంటే అని నాకు తెలిసింది. ఈ బుక్ చదువుతున్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, అదే నా జ్ఞప్తికి వస్తుంది. ఇది కరెక్ట్ కదా, అందరం కలిసి ఉండాలి అంటున్నాము, బట్ దెర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ డివిజన్ యూనో, అంటే చాలా వివక్ష అనేది తెలుస్తుంది అని. సో ఈ బుక్లో మేజర్లీ వెరీ సెంట్రల్ అంటే దిస్ థీమ్స్ అరౌండ్ దిస్ బుక్. ఫస్ట్ థింగ్ ఈస్ ద్రవిడ అండ్ దక్షిణ ఇవి రెండు వేరా అని చదువుతున్నప్పుడు నాకు టూ థీమ్స్ దట్ హెల్ప్ మీ, 2 థీమ్స్ నాకు హెల్ప్ చేశాయి టు సే ఇట్ ఈస్ నో డిఫరెంట్, నాట్ వెరీ డిఫరెంట్ అని చెప్పడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ద్రవిడ ఇది ఒక పదమా, దీన్ని ఒక మూవ్మెంట్గా తీసుకొని రాస్తున్నారా చాలామంది రచయితలు ఇందులో అని చెప్పి. చాలామంది దే టాట్ మీ సంథింగ్. ద్రవిడ అనేది ఒక పదంగా ఎలా వచ్చింది? ఇట్ హ్యాస్ హిస్ హిస్టారికల్ రూట్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ లింగ్విస్టిక్ రూట్స్, it has a cultural root, and this Dravida is a kind of an idea. ఇది ఒక ఐడియాగా నాకు చాలా బాగా అర్థమైంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇది ఒక వర్డా, ఇది ఒక మూమెంటా, ఇది ఏంటి అని, ఫర్ సంబడి లైక్ మీ ఇట్ కేమ్ టు మీ యాజ్ ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇది ఒక ఐడియాగా ఎలా పనిచేస్తుంది అని. ఇట్ హ్యాస్ బ్రాట్ అప్ పీపుల్ విత్ షేర్డ్ పూల్ ఆఫ్ విక్టిమ్హుడ్, షేర్డ్ పూల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో కల్చరల్ హెరిటేజ్. శ్రీనివాస్ గారి వ్యాసంలో దట్ ఈస్ వెరీ క్లియర్. హీ స్టార్ట్స్ ఆఫ్ సేయింగ్ దట్ ఇది ఒక మనందరం పంచుకున్న బాధలు మనందరినీ దగ్గరికి తీసుకొస్తాయని. దెన్ అప్పుడు నేను అనుకున్నాను, మనుషులు ఎక్కడైనా ఒకరిగానే ఉంటారు కదా, సౌత్లోనే ఎందుకు ఈ బాధలు పంచుకోవాలి మనం, ఎక్కడైనా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇలాంటి బాధలు వాళ్ళే ఉంటారు కదా అని. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ అసలు ఒక వాదం అనేది ఎందుకు వస్తుంది అని. ఫస్ట్ ఇన్స్టెన్స్ దట్ కేమ్ టు మై మైండ్ ఈస్ కిస్ ఆఫ్ లవ్ అని ఒక మూవ్మెంట్ జరిగింది, మీ అందరికీ గుర్తుందా? ఇట్ ఈస్ కిస్ ఆఫ్ లవ్ ఆర్ లవ్ ఆఫ్ కిస్, ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ రాంగ్. అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఇది కూడా ఒక మూవ్మెంట్ అని ఎందుకు చేస్తున్నారు అని. వెన్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ వి స్టడీ ఇట్ ఆబ్వియస్లీ. సో అప్పుడు ముద్దు పెట్టుకోవడం చాలా సహజమైన విషయం, ఎవరైనా ముద్దు పెట్టుకుంటారు ఇష్టపడినప్పుడు. దిస్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఫర్ అఫెక్షన్ ఆర్ సంథింగ్.
సో దాన్ని మీరు మీ అజమాయిషీతోటి విత్ యువర్ పవర్ you're trying to stigmatize it. You're trying to alienate the sense of affection from a human being. Then it takes a form of a movement. We are succumbed to take this form of movement. There we are. అండ్ మీరు ఇది కూడా చూసి ఉంటారు, రీసెంట్గా జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన మూవ్మెంట్ కానీ అండ్ ఎల్స్వేర్ ఆన్ ద సేమ్ లైన్స్ త్రూ అవుట్ ఇండియా ఎక్కడెక్కడ జరిగి ఉంటాయో స్టూడెంట్స్ ఆర్ ఫోర్స్ టు టేకప్ దిస్ రోడ్స్. అండ్ మళ్ళీ మనల్నే అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు రోడ్ల మీద వచ్చారు చదువుకోకుండా అని. సో దిస్ ఇస్ అ వెరీ టిపికల్ క్వశ్చన్ దట్ సరౌండ్స్ దిస్ మూవ్మెంట్స్. అంటే ఇమ్మీడియట్గా ద్రవిడ అని చెప్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా, తెలంగాణ అని చెప్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అనేది చాలా చాలా మౌలికమైన ప్రశ్న చాలామంది వేశారు. నాట్ ఓన్లీ ద social reformers, it has come from the very people who are part of